హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ పూర్ణ. కొత్తవారు ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సీజన్లో దగ్గు, జలుబు ఇవన్నీ కామన్గా వచ్చేవి. అలాంటప్పుడు ఈ రసం ప్రిపేర్ చేసుకొని మనం అన్నంతో తిన్నట్లయితే నోటికి పుల్ల పుల్లగా, కారం కారంగా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ కోసం ముందు మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండుని వాటర్తో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టండి. కొంచెం ఉప్పు కూడా వేసి నానబెట్టుకున్నట్లయితే చింతపండు గుజ్జు మనకి నీట్గా వచ్చేస్తుంది. ఈ చింతపండు గుజ్జుని ఫస్ట్ కొంచెం తిక్కుగా తీసుకోండి, ఎక్కువ వాటర్ కలపకుండా కొంచెం తిక్కుగా తీసుకోండి. ఈ తీసుకున్న దీన్ని ఒక బౌల్లో వేసుకోవాలి. తరువాత దీనిలో మనకి ఎంత పులుపు అయితే కావాలో అంత పులుపు ప్రకారం వాటర్ యాడ్ చేసుకోవాలి. తరువాత మిక్సీ జార్లో ఒక 10 వెల్లుల్లిపాయ గర్భాలు, 2 పండు టమాటాలు తీసుకోవాలి. కట్ చేసుకొని 4 భాగాలు కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లాన్ని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ చింతపండు పులుసులో వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. మన రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. తరువాత ఇందులో కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకోండి. కొంచెం కొత్తిమీరని కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఈ రసం ప్రిపరేషన్లో కొంచెం అల్లం ఎక్కువ వేసుకోండి. అల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే మరిగించండి. ఎందుకంటే పైన నురగా పొంగిపోయి కింద పడిపోయింది అనుకోండి, మనకి రుచి అనేది ఉండదు. సో పొంగకుండా మీడియంగా పెట్టుకొని మరిగించుకోవాలి. తరువాత వేరే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చి దాకా వేసుకోండి. వేసిన తర్వాత అది కూడా కొంచెం వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు చిటపడమని వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా ఉన్నటువంటి కొంచెం కరివేపాకును వేసుకోండి. అలాగే ఇందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ కంపల్సరీ వేసుకోండి. తర్వాత ఇందులో సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి చక్కగా వేయించుకోండి. మంచిగా వేగిన తర్వాత దీంట్లో ఆ చారుని ఇందులో పోసేయండి. పోసిన తర్వాత కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించండి. ఫస్ట్ ఒక పొంగోసి సరిపోతుందండి. ఇలా తాలింపులో వేసిన తర్వాత మంచిగా మరిగించాలి. చూసారు కదా సింపుల్గా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.